హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక లక్షలాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గణనీయమైన ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 7.11 లక్షల పని చేయని ఈపీఎఫ్ ఖాతాల సమస్యలను పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తుంది. 1000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులకు ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు లేకుండా నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాలకు నిధులైతే బదిలీ చేస్తారు. ఇక నివేదిక ప్రకారం ఈ చిన్న నిష్క్రియాత్మక ఖాతాలలో చాలా కాలంగా సుమారు 30.52 కోట్లు క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయి. ఈ మొత్తం స్వయంచాలకంగా ఆధార్ లింకు చేసిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. దీనికి ఫారం నింపటం లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించటం కూడా అవసరమైతే లేదు. ఇక ఈ కొత్త నిర్ణయం ఏమిటి అంటే, కార్మిక మంత్రిత్వ శాఖ 7.11 లక్షల మూసివేసిన ఖాతాలను 1000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్తో ఉన్న ఖాతాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఖాతాదారుడు మరణించినట్లయితే ఆ మొత్తాన్ని వారి నామినీ లేదా చట్టపరమైన వారసుడికి అందిస్తారు. ఇక పని చేయని ఈపీఎఫ్ ఖాతా అంటే ఏమిటంటే, ఒక ఉద్యోగి ఖాతాకు యజమాని నుండి 36 నెలల పాటు ఎటువంటి సహకారాలు అందకపోతే ఆ ఖాతా పనిచేయనిదిగా పరిగణిస్తారు. తరచుగా తక్కువ బ్యాలెన్సులు ఉన్న ఖాతాలు, ఉద్యోగ మార్పులు, పదవీ విరమణ వంటి ఖాతాలు ఉండటం వల్ల ఉపయోగం ఉండదు. చిన్న ఖాతాలే కాదు, మొత్తం 31.86 లక్షల క్లోజ్డ్ ఖాతాలు సుమారు 10,903 కోట్లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రచారాన్ని చిన్న ఖాతాలతో ప్రారంభమవుతుంది. అయితే మిగిలిన ఖాతాలను కూడా దశల వారీగా సమీక్షిస్తారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0తో ఏమి మారుతుందో తెలుసుకుందాము. ఈపీఎఫ్ఓ 3.0 వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానుంది. ఈ చొరవ కింద కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సేవలైతే పూర్తిగా డిజిటలైజ్ చేస్తారు. అలాగే వేగవంతమైతే అవుతాయి. భవిష్యత్తులో క్లెయిమ్ సెటిల్మెంట్ సమయాన్ని 20 రోజుల నుండి 3 రోజుల కంటే తక్కువకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. కాగితపు పని తగ్గించటం, పారదర్శకతను పెంచటం, సభ్యుల సేవలను సులభతరం చేయటం ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యం.